నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. మీకు ఎన్ని పనులున్నా, ఉద్యోగాల్లో తీరిక లేకున్నా మీరు మీ పిల్లలతో గడపడానికి సరైన సమయం మాత్రం ఇది. మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి అనువైన రోజులు ఇవే. సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉంటే గోల చేస్తున్నారు, స్కూల్లో ఉంటేనే మా ప్రాణానికి హాయిగా ఉండేది, ఇలాంటి మాటలు అనకండి. వారి చిన్న మనసులు నొచ్చుకుంటాయి. చదువులు, మార్కులు, టీచర్లు, ఒత్తిడుల ప్రపంచం నుంచి వాళ్ళు ఈ కొద్ది రోజులు మాత్రమే హాయిగా తమదైన ప్రపంచంలో బతుకుతారు. వారికి సంతోషాన్ని ఇవ్వడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. కాబట్టి ఈ సమయాన్ని వృధా పోనీయకుండా పిల్లలతో ఆనందంగా ఎలా గడపాలో నిర్ణయాలు తీసుకోవాలి. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు శ్రీదేవి. మరి తనకు ఎలాంటి లుక్ కావాలో తెలుసుకుందామా? హాయ్ శ్రీదేవి. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సోమాజిగూడ నుండి. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. మరి ఈ రోజు మీరు ఎలాంటి లుక్ కావాలనుకుంటున్నారు? రిసెప్షన్ కోసం వెళ్ళాల్సి ఉంది, దానికోసం పార్టీ లుక్. ఓకే. సో శ్రీదేవికి పార్టీ లుక్ కావాలి అంటుంది. అందుకోసం మనం సోమాజిగూడలోని అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్కి వచ్చేసాము. ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు. శ్రీదేవికి కావాల్సినటువంటి హెయిర్ స్టైల్ అండ్ మేకప్, తనకి ఎలాంటి మేకప్ హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో చెప్తారు. సో రెడీ శ్రీదేవి? ఎస్. లలిత గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో తిన పేరు శ్రీదేవి. హాయ్ అండి. తినే మన ప్రోగ్రామ్ కి కాల్ చేశారు. మరి ఈవినింగ్ పార్టీ ఉంది, సో పార్టీ లుక్ కావాలి అంటున్నారు. మరి తినకి ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది, ఎలాంటి మేకప్ సెట్ అవుతుంది సజెస్ట్ చేస్తారా? షూర్ అండి, తప్పకుండా. సో పార్టీకి వెళ్ళాలంటున్నారు కాబట్టి మేము తనకి రిసెప్షన్ అండ్ పార్టీ లుక్ ఇస్తాను. ఓకే. సో తనకి ఫేస్ కొంచెం ట్రయాంగిల్ షేప్ లో ఉంది అండ్ అందులో కింద కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. సో ఆ రెండింటిని కవర్ చేసేటట్టుగా తనకి హెవీ కలర్స్ యూస్ చేసి కొంచెం హెవీ మేకప్, ఈవినింగ్ పార్టీ కాబట్టి హెవీ మేకప్ ఇవ్వచ్చు. అండ్ హెయిర్ వచ్చేసి తనది కొంచెం షార్ట్ గా ఉంది, కొంచెం ఫ్రీకీగా ఉంది కాబట్టి నేను ఫ్లాట్ లుక్, దానికి ఫ్లాట్ అండ్ స్ట్రైట్ లుక్ ఇస్తే బాగుంటుందండి. ఓకే, చలో అండి. సో స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా. ఓకే. సో లలిత గారు మరి ఏం చేస్తున్నారు ఫస్ట్? సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము తను ఇప్పుడే బయట నుంచి వచ్చింది కదండి, తను సో ఫేస్ అంతా క్లీన్ చేయాలి. సో క్లెన్జింగ్ చేస్తాము. క్లెన్జింగ్ చేసిన తర్వాత టోనింగ్ చేసేసి తనకి బేస్ ఇచ్చేసి దాన్ని లాక్ చేస్తాము. ఇక్కడ వరకు ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఓకే. సో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మనసు మన ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. క్లెన్జింగ్, టోనింగ్, బేస్ ఇచ్చేసి లాక్ చేసాము. ఓకే. సో ఫస్ట్ స్టెప్ దీంతో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఐ మేకప్ చేస్తాము. ఓకే. సో తినకి ఐ మేకప్ ఎలా వేస్తారు? ఇప్పుడు పార్టీ వేర్ కాబట్టి సో హెవీ పార్టీ లుక్ ఇవ్వాలి కాబట్టి మనం ఒక 3-4 కలర్స్ షేడ్స్ యూస్ చేసి తనకి కొంచెం హెవీగా ఐ మేకప్ చేద్దాం. సో ఈవినింగ్ పార్టీ కాబట్టి కొంచెం హెవీగా చేస్తారు. ఓకే, ఆల్ రైట్. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే. మనసు మన ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది దీంతో. సో మీరు చూసినట్టయితే తన ఐ మేకప్కి మనము 4 షేడ్స్ ఇచ్చాము. పింక్, గ్రీన్, బ్లూతో వచ్చేసి ఫినిషింగ్లో గ్లిటర్ యాడ్ చేసి తనకి కళ్ళు హైలైట్ చేసాం. ఈవినింగ్ మేకప్ అన్నారు కాబట్టి కళ్ళు హైలైట్ చేసి హెవీ మేకప్తో ఐ మేకప్ కంప్లీట్ చేసాము. ఓకే. సో ఈవినింగ్ పార్టీకి తగ్గట్టుగా ఐ మేకప్ చాలా బ్రైట్గా ఉండేలాగా గ్లిటర్ కూడా యూజ్ చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ యూజ్ చేసి చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ వచ్చేసి మనకి లిప్ మేకప్ అండ్ బ్లష్ ఇచ్చేస్తే కంప్లీట్ మేకప్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో లిప్స్టిక్ వేద్దామా?
మనస మన ఐ మేకప్, లిప్ మేకప్ కంప్లీట్ అయిపోయింది. దీంతో మేకప్ అంతా అయిపోయింది. యా సో మేకప్ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది. దీనికి న్యాచురల్ లుక్ వచ్చింది. సో తన స్కిన్ టోన్ ఏ విధంగా ఉందో సో అదే మేకప్ వేశారు. బట్ ఏంటంటే గ్లిటర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా నైట్ పార్టీ కోసం అని చెప్పేసి. సో పార్టీకి తగ్గట్టుగా ఉండేట్టు ఎక్కువగా గ్లిటర్స్ యూజ్ చేసి ఫేస్ అంతా కూడా మంచి ఎలివేట్ అవుతూ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఐ షాడో హైలైట్ అని చెప్పుకోవచ్చు మనం. మరి మేకప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు హెయిర్ స్టైల్ చేస్తాం. ఓకే. సో తిన హెయిర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, కొంచెం స్ట్రాంగ్ గా అండ్ షార్ట్ గా ఉంది. అప్పుడు ఏమి హెయిర్ స్టైల్ చేస్తారు? తనకి ఏంటంటే ఫ్లాట్ లుక్ స్ట్రైట్నింగ్ అలానే చేస్తే ఏంటంటే నీట్ గా ఉంటుంది. తన హెయిర్ డిస్టర్బ్ అవ్వకుండా, టెక్స్చర్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. సో స్ట్రైట్ హెయిర్ అయితే పార్టీ లుక్ కి చాలా బాగుంటుంది కాబట్టి హెయిర్ కొంచెం స్ట్రైట్ చేద్దాం అంటున్నారు. అవునండి, కొంచెం స్ట్రైట్ చేసి ఫ్లాట్ లుక్ ఇచ్చేస్తే హెయిర్ కంప్లీట్ అవుతుంది. సో నీట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పార్టీ లుక్ కూడా ఎలాగో మనం ఫేస్ హెవీ మేకప్ ఇచ్చాం కాబట్టి దాన్ని కొంచెం ఫ్లాట్ గా చేసి నీట్ గా ఉంటుంది చూడడానికి. సో లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామండి. మనస సో మనం హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ చేశాను. సో ముందు చెప్పినట్టు తనది హెయిర్ ని బట్టి తనకి ఐ మేకప్ ఇచ్చాం కాబట్టి హెయిర్ ని ఫ్లాట్ గా స్ట్రైట్ గా వదిలేసాము. సింపుల్ గా ఉంటుంది. ఓకే. సో హెయిర్ మొత్తం స్ట్రైట్ చేసేసి లైట్ గా డెకరేట్ స్టార్స్ తో. ఓకే. సో నెక్స్ట్ మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రెస్ చేంజ్. ఓకే. సో శ్రీదేవి మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ మన రెడీయా? ఓకే. సో డ్రెస్ చేంజ్. సో మానస గారు మన కంప్లీట్ మేకప్ రెడీ అయిపోయింది శ్రీదేవి గారిది. సో హెయిర్ స్టైలింగ్, మేకప్, డ్రెస్ అన్ని అయిపోయింది. పార్టీలో మేకప్ చేసాము. సో మీరు అనుకున్న లుక్ వచ్చిందండి. లలిత గారు నిజంగానే చాలా సూపర్ గా రెడీ చేశారండి శ్రీదేవిని. ఈవినింగ్ పార్టీ కోసం తను మేక్ ఓవర్ అడిగింది. సో ఈవినింగ్ పార్టీకి తగ్గట్టుగానే తన హెయిర్ కొంచెం టిపికల్ గా ఉంటుంది కదా, సో దానికి స్ట్రైట్ లుక్ ఇచ్చేసారు హెయిర్ కి. అండ్ అట్ ద సేమ్ టైం మేకప్ కూడా, అందులో ఐ మేకప్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. సో ఈవినింగ్ పార్టీకి చాలా కలర్ఫుల్ గా రెడీ చేశారు. ఇంత మంచి లుక్ ని శ్రీదేవికి ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. శ్రీదేవి గారు చాలా బాగా రెడీ చేశారు మిమ్మల్ని. నిజంగా పార్టీ లుక్ లో చాలా బాగా కనిపిస్తున్నారు. మరి ఇంత బాగా మేక్ ఓవర్ చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు? చాలా న్యాచురల్ గా, ప్రౌడ్ గా కూడా ఉంది మేడం. చాలా బాగా చేశారు. ఓకే. సో మేకప్ తో పాటు హెయిర్ స్టైల్ అనేది బాగా ప్లస్ అయింది ఈ రోజు. నాకు అంతకుముందు కల్లి హెయిర్ ఉండేది, స్ట్రైట్నింగ్ చేసి బాగా చేశారు. ఓకే. సో హెయిర్ తో మంచి లుక్ వచ్చేసింది. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, శ్రీదేవి గారు పార్టీ లుక్ లో మెరిసిపోతున్నారు. అండ్ తనకి ఆ లుక్ చాలా బాగా నచ్చేసింది, చాలా హ్యాపీగా ఉన్నారు కూడా శ్రీదేవి. మరి మీరు కూడా ఇలాగే డిఫరెంట్ లుక్ లో కనిపించాలి అనుకుంటే వెంటనే 0402555540 నెంబర్కి కాల్ చేసేయండి. అండ్ ఇది ఇవాల్టి మన సొగసు చూడతరమా. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. వేసవి సెలవుల్ని మీరు పిల్లలతో ఆనందంగా గడపాలంటే ముందుగా మీ పిల్లల అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకోండి. వారిలోని ఆసక్తిని గమనించండి. అంతేకాదు, ఈ సెలవుల్ని ఎలా వినియోగించుకుంటే అవి వారి ఎదుగుదలకు, భవిష్యత్తు జీవితానికి ఉపయోగపడతాయో తెలుసుకొని నిర్ణయాలు తీసుకోండి. సెలవుల్లో కూడా చదువని, ప్రైవేట్ అని వాళ్ళని ఒత్తిడికి గురి చేయకండి. వారిలో సృజనాత్మకతను, మానసిక ఉల్లాసాన్ని పెంచే విధంగా ఈ సెలవుల్ని మలచండి. వారి జీవితంలో ఓ మంచి అనుభూతిలా, తీయనైన జ్ఞాపకంగా ఈ రోజులు మిగిలిపోయేలా చేయండి. సెలవులనేవి మనసు ప్రశాంతతకు, మళ్ళీ నూతన ఉత్తేజాన్ని పొందేందుకు ఇచ్చేవని మర్చిపోకండి. మీ పిల్లలు సెలవుల తర్వాత మళ్ళీ బడికి వెళ్ళి స్నేహితులతో ఈ ఆనందాన్ని పంచుకునేలా ఉండాలి, కానీ సెలవులన్నీ బోర్ కొట్టాయని చెప్పేలా ఉండకూడదు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్తే. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాటి మన సఖీ ఫ్యాషన్ కార్యక్రమం
ఏఎస్ రావు నగర్లో ఉన్న సఖీ ఫ్యాషన్స్కి వచ్చేసింది. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ చూపించడానికి మనతో పాటు రాజు గారు ఉన్నారు. మరి కలెక్షన్ ఏంటో చూద్దామా? నమస్తే రాజు గారు. బాగున్నారా? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. సో మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ లో మా సఖీకి ఈరోజు ఏం చూపిస్తున్నారు? వచ్చేది అంతా సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడు దాంట్లో వచ్చి మన కొద్దిగా పార్టీస్కి అట్లా జరుగుతుంటాయి, చిన్న చిన్న పార్టీస్కి. అందులో చాలా మంది ఏంటంటే కొంచెం గ్రాండ్ గా ఉండాలనేసి, లైట్ వెయిట్ ఉండాలని, కాటన్ అందరిలోకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అవ్వాలి, అట్లా కొద్దిగా చూస్తుంటారు. అందులో కొన్ని డిజైన్స్ మేము సెలెక్ట్ చేస్తాము. అందులో చూద్దాం. సరే చూపించండి. ఈ సార్ ఇది ఏం మెటీరియల్? ఇది వచ్చి కాటన్. ఇది కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది. ఆ కాటన్ లో కూడా వచ్చింది మేము వచ్చి దీన్ని డిజైన్ పోచంపల్లి డిజైన్ తీసుకున్నాం. పోచంపల్లి స్టైల్ లాగా తీసుకొని పైన వచ్చేసి ఒక చిన్న కాంట్రాస్ట్ చిన్న రెడ్ బార్డర్ లాగా తీసుకొని అందులో జరీ బార్డర్ లాగా తీసుకున్నాం. శారీ అంతా ఏంటంటే ఇట్లా పోచంపల్లి స్టైల్లో వచ్చేస్తుంది. పోచంపల్లి స్టైల్ లాగా ఒక మ్యాంగో డిజైన్ లాగా తీసేసుకున్నాం అనమాట. శారీ మొత్తం స్టార్టింగ్ రెడ్ కలర్ లో అలా సూపర్ రెడ్ కలర్, అందులో కూడా 2 కలర్స్ అనమాట, రెడ్ అండ్ గ్రీన్ వచ్చేటట్టు తీసుకున్నాం అనమాట. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది వచ్చి కింద బార్డర్ మాత్రం దీన్ని కొంచెం హైలైట్ చేసాం. ఒక వేవ్స్ లాగా డిజైన్ చేసేసి ఒక బ్రాడ్ బార్డర్ తీసేసుకుని మళ్ళీ సేమ్ కింద గ్రీన్ బార్డర్ లాగా యాడ్ చేస్తాం అనమాట. టోటల్ గా బ్రైట్ కాంబినేషన్ కాబట్టి చాలా లుక్ ఉంటుంది. ఇది వచ్చి టోటల్ లైట్ వెయిట్ సారీ మేడం, చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ కాటన్ కాబట్టి డెఫినెట్లీ కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు పార్టీస్ అంటున్నారు కాబట్టి ఎక్కువసేపు క్యారీ చేయాలన్నా హ్యాపీగా క్యారీ చేయొచ్చు అనమాట. దీనికి వచ్చి కంప్లీట్ వచ్చి మేము వచ్చి పళ్ళు అనేది కాంట్రాస్ట్ తీసుకున్నాం అనమాట. సో పళ్ళు కంప్లీట్ గా గ్రీన్ కాబట్టి దాని కాంట్రాస్ట్ రెడ్ కలర్ తీసేసుకున్నాం. ఆ రెడ్ కలర్ లో కూడా మళ్ళీ పోచంపల్లి డిజైన్ లాగా తీసేసుకొని ఇలా డిజైన్ క్రియేట్ చేస్తాం. చాలా బాగుంది. సో పళ్ళు ఇక్కడ కొంచెం బ్రైట్ లాగా హైలైట్ అవుతుంటుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా ఏంటంటే సింపుల్ గా ప్లెయిన్ ఇచ్చేస్తాం. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. సో కాటన్ బ్లౌజ్ కి ఎలా డిజైనింగ్ బాగుంటుంది? దీనికి వచ్చి లైట్ గా ప్యాటర్న్ ఏదైనా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఒక గ్రీన్ ఏదో వచ్చినట్టు కొద్దిగా చిన్న ప్యాచ్ ఏదైనా చేసుకున్నా చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది. ఓకే. సో కాటన్ కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. చాలా మంచి కాంబినేషన్ వచ్చింది ఫస్ట్. సో మరి ఈ సారీ ఎంత రేంజ్ లో? ఇది వచ్చి మన కాస్ట్ వచ్చి 3100 లో దొరుకుతుంది. 3100. చాలా బాగుందండి. ఇంకో సారీ చూపించండి. బ్లూ, మంచి ఇంక బ్లూ తీసుకున్నాము. సో మీరు అకేషన్స్ పార్టీస్ అన్నారు కాబట్టి లైట్ కలర్ ఉంటే బాగుంటుంది. డెఫినెట్లీ బ్రైట్ కలర్ ఉండాలి, అందులో డార్క్ కలర్, అందులో కూడా బ్రైట్ రావాలి. సో దీనికి స్పెషల్ ఏంటంటే మేము కింద వచ్చేసి కంప్లీట్ బార్డర్ ప్లెయిన్ బార్డర్ లాగా తీసుకుంటాం. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇదంతా కాటన్ వస్తుంది. బార్డర్ మాత్రం పట్టు బార్డర్ నేస్తారు. దీనికి నేస్తారు, పట్టు బార్డర్ నేస్తారు. ఈ సారీకి స్పెషల్ అది అనమాట. మామూలుగా కంప్లీట్ అయితే సారీ మొత్తం బాడీ కాటన్ వస్తే బార్డర్ కూడా కాటన్ వస్తుంది. దీనికి వచ్చి పట్టు నేస్తారు అనమాట. కొంచెం డిఫరెంట్ కొద్దిగా షైనింగ్ అవుతుంటుంది. ఓన్లీ బార్డర్ వరకు షైనింగ్ అవుతుంది. సో అలా షైనింగ్ వస్తుంది. దీనికి వచ్చేసి ఆ పట్టుకి కాటన్ కి విషయంలో చిన్న జరీ బార్డర్ లాగా తీసుకొని మధ్యలో 2 టైప్ ఆఫ్ డిజైన్ యూజ్ చేస్తాం. బుటీస్ యూజ్ చేస్తాం. ఒక మ్యాంగో డిజైన్, ఒక చిన్న లీవ్స్ లాగా డిజైన్ ఇట్లా క్రియేట్ చేస్తాం. సారీ అంతా మీకు టోటల్ గా ఇలా వచ్చేస్తుంది. బార్డర్ వచ్చి కంప్లీట్ ఇంకో కలర్ తీసుకున్నాం, స్కై బ్లూ తీసుకున్నాం. సో పైన వచ్చేసి మనం గ్రీన్ తీసుకున్నాము, కింద బార్డర్ మాత్రం బ్లూ తీసుకున్నాం అనమాట. అంటే గంగా జమున బార్డర్ అంటారు యాక్చువల్గా. 2 టైప్ ఆఫ్ బార్డర్ లాగా వచ్చేస్తుంది. 2 టైప్స్ ఆఫ్ బార్డర్, పైన గ్రీన్ అండ్ కింద బ్లూ, మిడిల్ వచ్చి ఇంక్ బ్లూ వచ్చేసరికి చాలా అట్రాక్షన్ గా ఉంటుంది. సో సారీ అంతా కూడా ఇలా వస్తుంది. పళ్ళు ఎలా ఉంటుంది? పళ్ళు వచ్చి దీనికి వచ్చి కొంచెం జరీ బార్డర్ తీసుకున్నాం, జరీ వీవింగ్ తీసుకున్నాం. దీనికి సో కంప్లీట్లీ జరీ వీవింగ్ తీసుకున్నాం. చాలా మంది ఏంటంటే ఇట్లా జరీ వీవింగ్, ఇట్లా జరీ బార్డర్ సారీ వెయిట్ ఏమో చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే చూస్తే కొంచెం హెవీగా అనిపిస్తుంది. బట్ సారీ చేసినప్పుడు ఎలా ఉంటుంది అని అనుకుంటా. అవునండి. సో నాకు తెలిసి ఇలా పట్టుకుంటేనే తెలుస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది. బై హ్యాండ్లూమ్ కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది. సో బార్డర్ ఒకటే పట్టు కాబట్టి సారీ అంతా కాటనే కాబట్టి వెయిట్ కూడా ఉంది. ఇలా వస్తుంది. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేస్తుంది. దీని బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వచ్చి బ్లూ తీసేసుకున్నాం. సో బ్లూ బ్లౌజ్ తీసేసుకున్నాం. చాలా బాగుంది. సో దీనికి కూడా సింపుల్ ప్యాటర్న్ పెట్టుకున్నా చాలా గ్రాండ్ గా ఉంటుంది. మరి ఎంత రేంజ్ లో వస్తుంది మేడం? ఇది కాస్ట్ వచ్చి మనకు వచ్చి 3200 లో దొరుకుతుంది. 3200 చాలా బాగుందండి. ఇంకో సారీ చూపించండి. బైలు కాటన్ ఉంటుంది దీనికి. కొత్త వెరైటీ మేడం, బైలు కాటన్ అంటే. బైలు కాటన్ దీని స్పెషాలిటీ ఏంటి? దీని స్పెషల్ ఏంటంటే దీనికి మన గంజి అట్లా పెట్టాల్సిన అవసరం లేదు మేడం. యూజ్ అండ్ చాలా బాగుంటుంది. యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. జస్ట్ వాష్ అండ్ వేర్ చేసేసుకోవచ్చు సారీ. దీనికి వచ్చి గంజి అట్లా ఏం అవసరం లేదు. ఫాలింగ్ అట్లా స్మూత్ గా ఉంటుంది, అట్లా హార్డ్ ఉంటుంది. అండ్ మెటీరియల్ కూడా చాలా స్మూత్ గా అనిపిస్తుంది. అట్లా ఉంటుంది అనమాట సారీ, చాలా స్మూత్ ఉంటుంది. దీనికి వచ్చి పైన వచ్చేసి కంప్లీట్ పింక్ బార్డర్ లాగా తీసుకున్నాం అనమాట. మిడిల్ మొత్తం ఇట్లా ప్రింటెడ్ లాగా తీసుకునేసి మిడిల్ అంతా ఒక లైన్స్ లాగా డిజైన్ చేశారు సారీ అంతా. కింద బార్డర్ మాత్రం గోల్డ్ ప్రింట్ ఇచ్చేస్తుంది. గోల్డ్ ప్రింట్ టోటల్ యాక్చువల్గా కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ కాంబినేషన్. గోల్డెన్ అండ్ పింక్ అనేటివి చాలా మంచి గుడ్ కాంబినేషన్. యాక్చువల్గా రేర్ కలర్ కూడా అండ్ మెటీరియల్ కూడా చాలా షైన్ అవుతుంది, చాలా షైనింగ్ అవుతుంది అనమాట. దీనికి వచ్చి ఒక లోటస్ ఫ్లవర్ లాగా డిజైన్ చేశాను. ఇలా ఒక గోల్డ్ ప్రింట్ లాగా ఇచ్చేసి పింక్ ఫ్లవర్స్ లాగా చేసేస్తాం. మన పైన ఏదైతే బార్డర్ యూజ్ చేస్తామో సేమ్ బార్డర్ కూడా కింద యూజ్ చేస్తాం. దీనికి వచ్చి పళ్ళు అనేది హైలైట్ చేస్తుంది. పళ్ళు అనేది కంప్లీట్ గోల్డ్ ప్రింట్ లాగా ఇచ్చేస్తుంది. చాలా మంది ఏంటంటే గోల్డ్ ప్రింట్ వచ్చిన దానిలో పోతుందేమో అనమాట. స్లోగా వెళ్తుంది, ఒక 4-5 years దాకా పోతుంది. దీని బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తుంది మేడం.
జస్ట్ ఒక ప్లెయిన్ లాగా ఇచ్చేసి దాంట్లో కూడా ఒక గోల్డెన్ ఫ్లవర్ లాగా ఇట్లా తీసుకున్నాం. ఓకే, సో సింపుల్ గా క్యారీ చేయాలి, ఎక్కువ హడావుడి వద్దు అనుకుంటే సింపుల్ గా ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బ్లౌజ్ మీద కూడా ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా. చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేస్తుంది కాబట్టి చాలా రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో మరి ఎంత రేంజ్ లో వస్తుంది? ఇది కాస్ట్ వచ్చి మనకు 1200 రూపీస్లో వస్తుంది. 1200 రూపీస్లో వస్తుంది. ఓకే, అండ్ ఈ ఫ్లవర్ డిజైనింగ్, ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది. సో కొంతమంది అంటే మరీ ఎందుకు బ్రైట్ కలర్స్, లైట్ కలర్స్ సింపుల్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి అట్లా. సో అటువంటి వాళ్ళకి ఇది ఈజీ. సారీ చాలా బాగుందండి, ఇంకో సారీ చూపించండి. సో ఇది ఇంకో వెరైటీ అండి. ఇంకొక వెరైటీ కాటన్. ఓకే, సో ఇప్పుడు చూసిన 3 ఒక వెరైటీ అయితే ఇప్పుడు కొంచెం ఇది ఒక వెరైటీ కంప్లీట్ బ్లాక్ అన్నమాట. బ్లాక్ మీద ఒక రెడ్ కలర్ బార్డర్ తీసుకున్నాను. దీని స్పెషల్ ఏంటంటే మేడం, దీనికి వచ్చి కంప్లీట్ వచ్చి ఒక మెరూన్ బార్డర్ లాగా తీసుకుని 2 టైప్ ఆఫ్ డిజైన్ వేస్ట్ చేస్తాను. అందులో ఒక్కొక్క డిజైన్కి వచ్చి ఒక్కొక్క కలర్ తీసుకున్నాం, గ్రీన్, పింక్ తీసుకుంటూ టెంపుల్ వర్క్ లాగా డిజైన్ చేశాను. సో జనరల్ గా ఇందాక మనం చూసిన సారీస్ ఏంటంటే బార్డర్ వచ్చింది, దాని మీదనే ఒకే కైండ్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇదంతా 2 టైప్ డిజైన్స్ వస్తుంది. 2 టైప్ డిజైన్స్. సో ఒకటి టెంపుల్, ఒకటి ఫ్లవర్ అలా చేస్తాం. ఇది కంటిన్యూషన్ బార్డర్, పైన బార్డర్ అంతా ఇలా డిజైన్ చేస్తాం. ఇలా వచ్చేస్తుంది. మనకి షోల్డర్ వరకు కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇదేం మెటీరియల్ ఉంది యాక్చువల్లీ? కాటన్ మేడం. కాటన్ మెటీరియల్, ప్యూర్ కాటన్, హ్యాండ్లూమ్ కాటన్ వచ్చేస్తుంది. ఇది వచ్చి మళ్ళీ కొద్దిగా చాలా మంది ఏంటంటే కాటన్ కొద్దిగా గ్రాండ్గా పార్టీ వేర్గా కావాలి అనుకున్న వాళ్ళు తక్కువలో గ్రాండ్గా ఉన్నది ఇటువంటి ప్రిఫర్ చేయొచ్చు. దీనిలో కవర్స్ కూడా మనకు దొరుకుతుంది మేడం. బిల్ బాడీలో తీసుకుంటే మనం అయితే 2 కలర్స్ యూజ్ చేస్తాం అనమాట. సేమ్ పైన గ్రీన్ ఒకటి, పింక్ ఒకటి, అందులో కూడా 2 డిజైన్స్ లాగా యూజ్ చేస్తాం అనమాట. ఇది ఒక డిజైన్, ఇది ఒక డిజైన్, డిఫరెంట్ డిజైన్ గా క్రియేట్ చేస్తాం అనమాట. కింద బార్డర్ కూడా వచ్చి సేమ్ రెడ్ బార్డర్ తీసుకున్నాం. బ్లాక్ కలర్స్ మీద కాబట్టి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది కాబట్టి ఏ కలర్ వేసుకున్నా బాగుంటుంది, ఏ డిజైన్ వేసుకున్నా చాలా బాగుంటుంది. సో బ్లాక్ మీద కాబట్టి బ్రైట్ కలర్స్ కూడా ఇంకా బాగా కనబడుతుంది. సో పైన ఏదైతే బార్డర్ వచ్చిందో కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చేస్తున్నాం. సారీ అంతా కూడా సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బుట్టేసి ఇలానే ఇచ్చేస్తున్నాం మేడం. దీనికి వచ్చేసి పళ్ళు మాత్రం హైలైట్ తీసుకున్నాం. కంప్లీట్ ఒక కడ్డీ బార్డర్ లాగా ప్లెయిన్ తీసుకుని రెడ్ కలర్ హైలైట్ చేసాను అనమాట. సో రెడ్ కలర్ ఎక్కువగా హైలైట్ చేస్తాను అనమాట. జస్ట్ ఒక ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాను. దీన్ని చాలా మంది కావాలంటే ఈ పళ్ళుకి ప్రింట్ కూడా వేసుకోవచ్చు, బట్ సారీ సింపుల్ గా వదిలేసినా చాలా బాగుంటుంది. ప్రింట్ వేయకపోయినా ఇది చాలా బాగుంటుంది. ఓకే, సో అందరూ ఏంటంటే అకేషన్స్ కి వెళ్ళినప్పుడు జనరల్ గా లైటింగ్స్ కానీ ఆ పార్టీస్ కానీ ఇది బాగా షైన్ అవుతుంటుంది కాబట్టి బాగుంటుంది, ఇంకా బాగా కనిపిస్తుంది. ఓకే, సో మరి దీని బ్లౌజ్ ఎలా వస్తుంది? దీని బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాను. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాను. శారీ ఎంత ఏంటంటే ఒక లైన్స్ లాగా వచ్చేస్తుంది మేడం. బ్లౌజ్ మాత్రం ఒక ప్లెయిన్ కాంట్రాస్ట్ లాగా థిక్ లాగా వచ్చేస్తుంది మెటీరియల్. ఇలా ఇచ్చేస్తుంది. కూడా ఏమైనా ప్యాటర్న్స్ ట్రై చేయొచ్చు మేడం, బాగానే ఉంటుంది. సింపుల్ ప్యాటర్న్ ఏదైనా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇలాంటి శారీ అంటే స్పెషల్ గా ఫెయిర్ గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది కదండి. ఎందుకంటే శారీ అంతా కూడా బ్లాక్ కలర్ లో వచ్చింది, డిఫరెంట్ కలర్స్ వచ్చింది. సో ఫెయిర్ గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ చామంచాయ కలర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే డిజైనింగ్ అంత బాగుంది కాబట్టి. సో ఇది ఎంత రేంజ్ లో వస్తుంది? ఇది వచ్చి మనకి 1050 లో దొరుకుతుంది. 1050 తక్కువ రేంజ్ లో ఉండి దట్టు మంచి కాంబినేషన్. సరే అండి, మా సగలకు చాలా మంచి కలెక్షన్ చూపించారు కాటన్ లో. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నేటి తరం పిల్లలు అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలకు దూరంగా పెరుగుతున్నారు. వారి అనుభవాలు, ప్రేమలు పిల్లలకు చాలా అవసరం. వాటి వల్లే పిల్లల్లో మానవీయ గుణాలు, అనుబంధాలు పెరుగుతాయని మనోవిశ్లేషకులు చెప్తున్నారు. ఉద్యోగాల వల్ల నేడు ఎక్కువ మంది నగరాల్లో, పట్టణాల్లో జీవిస్తున్నారు. దాంతో వారి పిల్లలకు పెద్దవాళ్లతో గడిపే సమయమే లేకుండా పోయింది. ఆ ఆనందాలు తెలియకుండా పోయాయి. అంతేకాదు, మన దేశానికి పట్టుగొమ్మలైన గ్రామీణ వాతావరణం, అక్కడి పరిస్థితులు చిన్నారులకు తెలియడం లేదు. అందుకే ఈ వేసవి సెలవుల్లో పిల్లల్ని గ్రామాల్లో ఉన్న తాతయ్యలు, అమ్మమ్మల దగ్గరకు పంపడం చాలా మంచిది. వారి అనుభవాలు, జీవన సత్యాలు పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి మధ్య బంధాలు బలపడతాయి. సరే, వేసవి సెలవుల గురించి మరిన్ని కబుర్లు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వెరైటీ వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా కౌముది గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం కౌముది గారు. నమస్కారం అనిత. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి వచ్చాను అనిత. ఏం చేస్తూ ఉంటారు? నేను మ్యూజిక్ టీచర్ కింద వర్క్ చేస్తాను. ఓ, మ్యూజిక్ టీచర్. మరి ఈరోజు మా సకలకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? ఈరోజు నేను కీరా అండ్ పుదీనా జ్యూస్ అన్నమాట. కీరా పుదీనా జ్యూస్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామా? కీరా ముక్కలు, పుదీనా, బ్లాక్ సాల్ట్, పెప్పర్ పౌడర్, సాల్ట్, లెమన్ జ్యూస్. కౌముది గారు, కావాల్సిన పదార్థాలు అన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా కీరా ముక్కలు, పుదీనా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుందామండి. ఇదిగో వేసాను నేను. స్పూన్ ఒకటి. సో ముందుగా కీరా ముక్కలు మనం మిక్సీ జార్లో వేసుకుందామండి, గ్రైండ్ చేసుకోవడం కోసం.
నెక్స్ట్ పుదీనా వేసుకుందాము. ఈ రెండు గ్రైండ్ చేయాలా? ఈ రెండు వాటర్ వేయమంటారా? వాటర్ వేయాలి. వాటర్ వేయనా? వాటర్ కొంచెం యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. ఓకే, నేను గ్రైండ్ చేస్తాను. ఓకే, మనం పుదీనా కీరా రెండింటిని గ్రైండ్ చేసుకున్నాం, వాటర్ కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటారు? గ్లాస్ ఇవ్వనా మీకు? గ్లాస్ స్పూన్. సో ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ జ్యూస్లో ఇంకా ఏమేమి యాడ్ చేయాలి? ఇప్పుడు మనం ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ముందర వేసుకుందాము. కొంచెమే. కొంచెం. ఓకే. నెక్స్ట్ బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకుందామండి టేస్ట్ కోసం. మనకి బ్లాక్ సాల్ట్ వేస్తే ఏంటంటే టేస్ట్ అదొక వేరే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఓకే. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం లెమన్ జ్యూస్. ఇది పెద్దవాళ్ళు కానీ జనరల్గా పాపం 60 దాటితే ఎక్కువ షుగర్ పేషెంట్స్ కానీ అట్లా ఉన్నారు కదండి, వాళ్ళు ఎవరైనా కూడా తాగచ్చు. ఈవెన్ బీపీ వాళ్ళు కూడా కొంచెమే వేస్తాం. ఇది సాల్ట్ ఎక్కువ ఎగ్జాబ్ చేయదు ఇది కీరా, కాబట్టి మంచిగా తాగడానికి ఎవరు తాగినా కూడా బాగా కలిసిపోయింది. నెక్స్ట్ ఏంటండి? ఇంకా నెక్స్ట్ డెకరేషన్ కోసం ఒక్క పుదీనా లీవ్స్ పెడదాము. గార్నిషింగ్ మనం చక్కగా పుదీనా క్యారెట్తోనే చేసాం కాబట్టి అది తెలియాలి కదా, దాంతోనే గార్నిష్ చేద్దాం మనం పుదీనా క్యారెట్ కీరాతో. సో గార్నిషింగ్ కూడా భలే చక్కగా చేస్తున్నారు కీరా పుదీనాతో. ఇంకా నెక్స్ట్ ఏంటండి? ఇంకా కౌముది గారు నెక్స్ట్ ఇదంతా తాగాలి, టేస్ట్ చెప్పాలి ఎలా ఉందో. ఇంకా మిగతా కీరా పుదీనా జ్యూస్ రెడీ అయింది వితౌట్ షుగర్. కింద క్యాప్షన్ అనమాట. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో అనిత. తప్పకుండా, కానీ టేస్ట్ చేయాలంటే ఒక కండిషన్. ఏమిటో? చక్కగా మీరు మ్యూజిక్ టీచర్ అయ్యండి, మీ పాట వినకపోతే ఎలా? చక్కగా ఒక పాట పాడండి, ఆ తర్వాత నేను టేస్ట్ చెప్తాను. తప్పకుండా. పాట. సరస్వతి నమోస్తే, సరస్వతి నమోస్తుతే, సామగాన స్వరూపిణి సరస్వతి నమోస్తుతే, సామగాన స్వరూపిణి సరస్వతి నమోస్తుతే. సూపర్ అండి, ఫెంటాస్టిక్. చక్కగా రాంది సార్. ఇంకా మీరు అన్నారు మీ వాయిస్ అంతా బాగాలేదు, ఇంకా ఇవాళ కొంచెం ఫేవరెట్గా ఉందని, ఇంకా అయినా కూడా చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇప్పుడు టేస్టే కదా చేయాలి, మరి పాట అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను టేస్ట్ చేయాలి కీరా పుదీనా జ్యూస్ని. కానీ టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. కీరా పుదీనా జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: పుదీనా, కీరా, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్. కీరా పుదీనా జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో కీరా ముక్కలు, పుదీనా వేసి కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గ్లాస్ లో పోసుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్ లో నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని పుదీనా, కీరాతో గార్నిష్ చేస్తే సమ్మర్ స్పెషల్ కీరా పుదీనా జ్యూస్ రెడీ. కీరా పుదీనా జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. పుదీనా ఫ్లేవర్ అద్దరిపోయింది నిజంగా. ఇది కొంచెం చిల్డ్గా తాగితే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఎంత దాహంతో బయట నుంచి వచ్చినా కూడా ఇంట్లో వాళ్ళకు లేదా బయట వాళ్ళకు కానివ్వండి, ఇది ఇచ్చారనుకోండి ఇంకా నీళ్ళు అన్న దాహార్తి ఎక్కువగా ఉండదు. నీళ్లు ఎన్ని తాగినా కూడా మనకి ఇది అవ్వదండి. ఇది కొంచెం తాగి వాటర్ అన్ని తగ్గిస్తుంది. బయటకు వెళ్ళినా కూడా ఇది ఒక గ్లాసు తాగి వెళ్ళామంటే చాలా హెల్దీగా అనిపిస్తుంది, దాహం తక్కువ అవుతుంది. సో కౌముది గారు, సమ్మర్ స్పెషల్గా మాకు కీరా పుదీనా జ్యూస్ తయారు చేయడం ఎలాగో చూపించినందుకు మీకు
సఖీ ఫ్యాషన్స్ ECIL ఏస్రావు నగర్ వారి గిఫ్ట్ వాచర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. చూసారు కదా సఖులు, కౌముది గారు తయారు చేసి చూపించిన కీరా పుదీనా జ్యూస్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 04023556540 నంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా సకలం, ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బడికి వెళ్లే రోజుల్లో పిల్లలు ఎక్కువ సమయం బడిలోనే గడపడం వల్ల అమ్మ ప్రేమను పూర్తిగా పొందలేరు. వేసవి సెలవుల్లో అమ్మతో నాన్నతో హాయిగా గడపొచ్చు అనుకుంటారు. కాబట్టి వాళ్లకు సమయాన్ని కేటాయించడం తల్లిదండ్రులు మర్చిపోకూడదు. ముఖ్యంగా 1 నుంచి 5వ తరగతి చదివే పిల్లలకైతే తల్లి దగ్గరే చనువు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అమ్మతో ఉండడానికి, అమ్మ స్పర్శను పొందడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఆ మమకార్పు స్పర్శను తల్లి వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ ఉద్యోగం చేసే తల్లులైతే వీలైనంత వరకు సెలవులు పెట్టడానికి వెనకాడకూడదు. కుదరకపోతే సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చి వాళ్ళని బయటకు తీసుకెళ్లొచ్చు. లేదా ఇంట్లోనే వాళ్ళతో కబుర్లు చెప్తూ కావలసినవి వండి పెడుతూ ఆ ఆనందాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఇలాంటివి పిల్లలకు అమ్మపై ఉండే ప్రేమను మరింత పెంచుతాయి. వేసవి సెలవుల్లో పిల్లలను ఆనందంగా ఉంచడం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన స్వయం ఉపాధి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు కోవే డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి సౌధామిని గారు. స్వయం ఉపాధికి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే లావణ్య. ఎలా ఉన్నారు? మంచుకున్నాము. ఈరోజు స్వయం ఉపాధికి సంబంధించి మా సకులకి ఏం తెలియజేస్తున్నారు? ఈరోజు నేను పీనట్ బటర్ గురించి చెప్పాలనుకుంటున్నానమ్మా. పీనట్ బటర్ అంటే పీనట్స్ తోటి బటర్ చేయడం అనమాట. దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా, సో బటర్ ఫామ్గా తీసుకొని చేయడం. అది వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ముందు నుంచి నడుస్తుంది, ఫేమస్గా ఉంది. ఇప్పుడిప్పుడే మన కంట్రీలో కూడా ఇంట్రడ్యూస్ చేయబడింది. సో అది తక్కువ పెట్టుబడితో, అంటే 20 లక్షల లోపు చిన్న స్పేస్లో చేసుకునే వీలయ్యే ఒక మన దగ్గర ఎక్కువగా పండే పంట కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా. సో ఇది మనం స్టార్ట్ చేయాలంటే ఎలాంటి విద్యార్హతలు ఉండాలి అండ్ దీని ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? విద్యార్హతలు అంటే 10+ ఉంటే సరిపోతుందమ్మా. ట్రైనింగ్ కోవిలో ఇచ్చేస్తారు. ఓకే. ఇది ఫుడ్ ఇండస్ట్రీ. దీనికి అంటే ఫస్ట్ EDP ప్రోగ్రామ్ ఉంటుంది, ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. తర్వాత ఫుడ్ గురించి, ఫుడ్ ప్రాసెసింగ్ గురించి ఉంటుంది. సో దాదాపు 1 నెల నుంచి 45 రోజుల వరకు ట్రైనింగ్ ఉండొచ్చు. ఓకే. దానికి ఛార్జెస్ అంటే 5,000 వరకు ఛార్జ్ చేస్తారు. సో 5,000 వరకు ఛార్జ్ చేస్తారని చెప్పారు. కానీ ఈ ఇండస్ట్రీ పెట్టాలంటే ఎంతవరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? దీన్ని నేను ఇప్పుడు కాటేజ్ ఇండస్ట్రీగా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మనకు పీనట్స్ అంటే వేరుశనగ విత్తనాలు మనకు చాలా అవైలబుల్గా ఉంటుంది. మన చుట్టుపక్కలంతా పండుతూ ఉంటుంది. సో కాటేజ్ ఇండస్ట్రీ లాగా ఒక 3000 SFTలో తన ప్లేస్లో కానీ లేకపోతే ఒక చిన్న రెంటెడ్ ప్రెమిసెస్లో కానీ దీన్ని తయారు చేయడానికి ఉమెన్కి చాలా చాలా అవకాశం ఉంటుంది. సో దాని గురించి ఒక కాటేజ్ ఇండస్ట్రీ లాగా చెప్తున్నాను. దానికి ఒక 20 lakhs పెట్టుబడి అవసరం ఉంటుంది. అంటే రెంటెడ్ ప్రెమిసెస్, మిషనరీ, రోస్టెడ్ మిషనరీస్, గ్రైండర్స్ అండ్ మిక్స్చర్, ప్యాకేజింగ్ మిషనరీ, ఇవన్నీ కలిపి మనకు ఒక 20 lakhs వరకు తీసుకోవచ్చు. దానికి అందుకోసం అది మనకి స్త్రీలకైతే ఇది బాగా ఉపయోగపడుతుందని మనం చేయొచ్చు. దట్టు ఇది పీనట్ బటర్ అంటే ఇది సబ్స్టిట్యూట్ ఫర్ బటర్ అనమాట. అంటే మన మామూలు బటర్కి. సో దానికి ఉమెన్కి అంటే ఆ బటర్ని ఎలా చేయాలి అనేది బాగా, అంటే పీనట్ బటర్లో వేయాల్సినవన్నీ కూడా దగ్గరుండి చూసుకునే వీలు ఉంటుంది. సో అట్లాంటి తన ఓన్ టేస్ట్ని తను డెవలప్ చేయొచ్చు దీంట్లో. దాంట్లో కూడా కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా బాగా చేయొచ్చు కనుక ఇది ఉమెన్కి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది ఫుడ్కి సంబంధించిన ఇండస్ట్రీ కాబట్టి గవర్నమెంట్ తరపున ఏమైనా సర్టిఫికెట్స్ తీసుకోవాల్సి వస్తుందా? అండ్ 20 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్, ఒకళ్ళు పెట్టుకోలేరు కాబట్టి మీ సంస్థ తరపున ఏమైనా సపోర్ట్ చేస్తారా?
ఫుడ్ ఇండస్ట్రీస్ నుంచి ఇది ఫుడ్ ప్రాసెసింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్ చేయాలి, SSI సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత అన్నీ మనం సెటప్ చేసుకొని కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్లో సర్టిఫికేషన్ ఉంటుంది. దాంట్లో హెల్త్ అండ్ ఫుడ్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో సర్టిఫికేషన్ తీసుకోవాలి. అంటే ఇంకా 20 lakhs అంటే నాట్ ఏ బిగ్ డీల్. ఎందుకు అంటే ఇప్పుడు చాలా లోన్స్ దొరుకుతూ ఉంటాయి. దాంట్లో ఎంత అమౌంట్ అయినా కానీ అంటే దాంట్లో ఒక 30%, 25 to 30% మనం పెట్టుకుంటే మిగిలింది మనకు లోన్ దొరకడం చాలా ఈజీ. ఒక ప్రోడక్ట్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ చేయడం మరో ఎత్తు. మార్కెటింగ్లో ఎలాంటి సపోర్ట్ చేస్తుంది మీ సంస్థ? ఎప్పుడు న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నప్పుడల్లా మేము ఎప్పుడు మా మెంబర్స్కి సపోర్ట్ చేస్తూనే ఉంటాము. దాంట్లో మెయిన్గా కొత్త ప్రోడక్ట్ని మేము పెట్టే ఎవ్రీ ఇయర్ పెట్టే ఎగ్జిబిషన్స్లో మేము ప్లేస్ ఇస్తుంటాం, స్టాల్స్ తీసుకుంటారు. దానికి ఒకసారి NSAC, MSME నుంచి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. అలా కాకుండా ఇంకా వేరే మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద ఇతర రాష్ట్రాల్లో కూడా ఉమెన్కి మేము సపోర్ట్ చేస్తుంటాం. మన ఉమెన్ పోయి ఇతర రాష్ట్రాల్లో ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడానికి గవర్నమెంట్ స్కీమ్స్ని యూటిలైజ్ చేసుకుంటారు, అది సపోర్ట్ చేస్తుంటాము. న్యూ ప్రోడక్ట్కి మా ఎగ్జిబిషన్స్లో మేము దానికి కావాల్సినంత అడ్వర్టైజ్మెంట్ త్రూ టీవీ ఛానల్స్లో కానీ పేపర్స్ కవరేజ్లో కానీ మేము హెల్ప్ చేస్తుంటాము. మా 8 స్టేట్స్లో కూడా ఇది ఫుడ్ కనుక మా మెంబర్స్కే మేము మెయిల్స్ చేస్తూ ఉంటాము అబౌట్ దిస్ ప్రోడక్ట్. సో అలా మ్యూచువల్ ఎక్స్చేంజ్ ప్రకారం అక్కడున్న ప్రోడక్ట్స్కి ఇక్కడున్న ప్రోడక్ట్స్ అక్కడికి మేము తెప్పించుకొని కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా అమ్మాయికి ఒక మంచి ప్రోడక్ట్ ఉంది అంటే మా సంస్థ ద్వారా దాన్ని హైప్ చేయడం కానీ దానికి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కానీ అది ఇమీడియట్గా జరిగిపోతుంది. సో ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక మహిళ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రాణించగలదా? మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే అమ్మా, నీ ఓన్ ప్రోడక్ట్ని నువ్వు డెవలప్ చేసుకో, నీ ఓన్ టేస్ట్ని నువ్వు డెవలప్ చేసుకో. అయితే ఇప్పుడు పీనట్ బటర్ ఉంటుంది, దాంట్లో కూడా ఒక్కొక్క బటర్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో అది అందరూ ఆమోదయోగ్యంగా ఉండేది. అలాంటి టేస్ట్ని ఈ ఉమెన్ కాబట్టి కొంచెం దాంట్లో తన ప్రావీణ్యాన్ని ఉపయోగించి ఆ టేస్ట్ని డెవలప్ చేస్తే అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ద క్వాలిటీ, అంటే అది ఖరాబ్ కాకుండా దాన్ని ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండేలా అలాంటి శ్రద్ధతోటి క్వాలిటీని మెయింటైన్ చేయాలి. సెకండ్ థింగ్, తర్వాత విషయం ఏంటంటే అంటే సంతోషంగా అందరినీ పాజిటివ్ మైండ్ తోటి అందరితోటి మంచిగా మార్కెటింగ్ డెవలప్ చేసుకోవాలి. సో మన నిబద్ధత పాటించాలి. నువ్వు ఇస్తావు అంటే పలానా టైంకి నీ డెలివరీ ఉండాలి. సో ఆ నీ క్వాలిటీ ఉంటుంది, నీ టైంకి ఇస్తుంది. సో ఆ ప్రోడక్ట్ వస్తుంది, దాన్ని అలా పంపించేస్తాను అనే ధైర్యం ఇంకొకరికి ఉండాలి. సో అలాగా తనని ప్రమోట్ చేసుకోగలిగింది అనుకోండి, అది పెద్ద విషయమే కాదు ఈ ప్రపంచంలో. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది చాలా ఈజీ, అన్ని డిపార్ట్మెంటల్ స్టోర్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్కి వీటిని సప్లై చేయొచ్చు. సో ఇలా స్వయంగా బిజినెస్ స్టార్ట్ చేసిన మహిళలకి చాలా డౌట్స్ ఉంటాయి, వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? మాది డైరెక్ట్ లైన్ ఉంది, 8897777766. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సోమాజీ కూడా ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లైన్లో కోవి ఆఫీస్ ఉంది. మీరు వర్కింగ్ అవర్స్ 10 to 6 వచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్ కూడా ఉంది, covi.com. వెబ్సైట్ని చూసి మా ఫేస్బుక్ కూడా ఉంటుంది. మీరు ఏదో విధంగా మా అడ్రస్ మీకు దొరికిపోతుంది. సో వీటన్నిటిని యూటిలైజ్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకొని మీకు కావాల్సిన ట్రైనింగ్ని కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కానీ క్లియర్ చేసుకోవడానికి మీకు ఇది ఒక మంచి అవకాశం. ఓకే అండి, స్వయం ఉపాధికి సంబంధించి మా సకులకి చాలా విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. వేసవి సెలవుల్లో ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలతో విహారయాత్రలకు వెళుతుంటారు. విహారయాత్రలంటే ఇతర దేశాలకో వేరే రాష్ట్రాలకో వెళ్ళనక్కర్లేదు, దగ్గరలో ఉన్న చారిత్రక స్థలాలు, అందమైన ప్రకృతితో కూడిన ప్రదేశాలకు తీసుకువెళ్ళచ్చు. మీరు ఉండే నగరంలోనే ప్రసిద్ధి చెందిన కట్టడాలు, విశేషాలు ఉండొచ్చు. కాబట్టి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వెళ్లే ప్రదేశాన్ని దగ్గరగానైనా దూరంగానైనా నిర్ణయించుకోవచ్చు. పుణ్యక్షేత్రాల కంటే పిల్లల మనసును దృష్టిలో పెట్టుకొని వారికి ఆనందాన్ని పంచే ప్రదేశాలకు తీసుకువెళ్లడం మంచిది. విహారయాత్రలు విజ్ఞాన యాత్రలైతే మరీ మంచిది.
ఏది ఏమైనా సెలవులు అంటే పిల్లలకు ఆట విడుపులా ఉండాలి తప్ప విసుగు చిరాకు కలిగించేవిగా మాత్రం ఉండకూడదు. పిల్లల్లో నూతనోత్తేజాన్ని నింపేవిగా ఉండాలి. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.